వైసీపీ ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ మహిళలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు వైసీపీ పార్టీ కార్యాలయంపై టీడీపీ మహిళలు మూకుమ్మడిగా దాడికి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. వైసీపీ ప్రెస్ మీట్ జరుగుతున్న తరుణంలో టీడీపీ మహిళలు గో బ్యాక్ ప్రసన్న ప్రసన్న, క్షమాపణలు చెప్పాలి అంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడం జరిగింది. అనంతరం వైసీపీ మహిళలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి చేరి ఈ దాడి ఘటనపై ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళందరి కుటుంబాలని త్వరలోనే పరామర్శిస్తానని ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ షెడ్యూల్ను కూడా త్వరలోనే మీ ప్రెస్ వారికి చెప్తాం. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నాయకులకి కార్యకర్తలకి అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దానికి ప్రతి దాడి చేయలేక కాదు, చేస్తే మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ఊరు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగల. ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెడితే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు. ఇదే మంచి పద్ధతి కాదు. ఏం నుంచే మేము స్టేషన్ పోతా ఉన్నాం. సమస్య లేదా దీన్ని ఈ రోజే ఆరంభం తెలుసుకుంటాం. ఎంత దూరమైనా పోతాం. కోవూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ విధంగా చేయాల. బూతులు ఇట్లా నీకు ఎప్పుడూ డబ్బుతో రాజకీయాలు చేయాల. ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కార్యకర్తల్ని అణిచివేయాలని చూస్తున్నారు. సమస్య లేదు. నుంచి మేము నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంబేద్కర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తాం. దీన్ని ఇప్పుడు ఆపు, అక్కడ కూర్చుంటాం. మాకు న్యాయం జరిగే వరకు, కోవూరు నియోజకవర్గ ప్రజలు శాంతంగా ఉండేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ మేము పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిమంది ఆటోలు తీసుకొని పార్టీ ఆఫీస్లోకి ప్రెస్ వాళ్ళు డోర్ వేసి బయటకు వచ్చేదానికి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చారా? గేట్ బైక్ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసుల మీద గో బ్యాక్ మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతున్నాం? గోవర్ నియోజకవర్గంలో ఎప్పుడు చూడాలి, గతంలో లేదు. ఎప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు చేస్తున్నా ఇంకా విమర్శలు చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ ఏ రోజు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా